హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం 12th జనవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్పి ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం విత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరికైనా ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే మనకి 99 రూపీస్కి 30 టెస్ట్ సిరీస్ అనేది తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో విత్ టెస్ట్ సొల్యూషన్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యాప్ అలాగే వెబ్సైట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక ఈరోజు మొదటి క్వశ్చన్ చూసినట్లయితే అరుంధతి రాయ్ గాట్ ద బూకర్ ప్రైజ్ ఫర్ విచ్ నవల్. అరుంధతి రాయ్ మనకి ఏ నవలకి బూకర్ బహుమతిని గెలుపొందారు అని అయితే అడిగారో. సో మనకి అరుంధతి రాయ్కి ఏ బుక్కి బూకర్ ప్రైజ్ వచ్చింది అంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి అయితే రావడం జరిగింది. ఓకే, సో మనకి మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఫస్ట్ బూకర్ ప్రైజ్ ఓన్ ఇన్ ఇండియన్ ఉమెన్, భారతీయ మహిళల్లో మొట్టమొదటి బూకర్ బహుమతిని గెలుచుకుంది ఎవరో అని అడిగారు, అరుంధతి రాయ్. దీనికి రిలేటెడ్గా అయితే ఈ షిఫ్ట్లో మనకి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే మీకు ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బుక్ ఆథర్ ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. అడిగితే కనుక ఆన్సర్ వచ్చి అరుంధతి రాయ్. సో రిలేటెడ్గా క్వశ్చన్స్ మనకి కాస్త అటు ఇటు జంపుల్ చేసైనా సరే కొన్ని క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా రిపీటెడ్గా అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతి షిఫ్ట్ వీడియో కూడా కంప్లీట్గా వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ది వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్ ఆథర్. ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తక రచయిత ఎవరో అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి యాడమ్ స్మిత్. యాడమ్ స్మిత్ని మనకి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ప్రీవియస్ షిప్స్లో మనకి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగారు. సో ఆడమ్ స్మిత్కి సంబంధించి ఈరోజు అయితే ఆయన రాసిన ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ విచ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్. బాక్సైట్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఒడిస్సా. నెక్స్ట్ .com స్టాండ్స్ ఫర్. ఓకే, .com అనేది ఫుల్ ఫామ్ ఏమిటి అని చెప్పి ఆప్షన్స్లో రిలేటెడ్గా కంప్యూటర్, కామన్, కమ్యూనికేషన్, కమర్షియల్ ఈ విధంగా అయితే ఇచ్చారని మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పడం జరిగింది. సో మనకి .com యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే కమర్షియల్. ఓకే, మనకి www.com ఈ విధంగా అయితే మనకి ఉంటూ ఉంటాయి కదా. సో .com అంటే మనకి కమర్షియల్ అని అర్థం. .org అంటే ఆర్గనైజేషన్, .net అంటే నెట్వర్క్, .edu అంటే ఎడ్యుకేషన్, .in అంటే ఇండియా, .nic మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ SSC.nic.in అంటే ఈ విధంగా ప్రభుత్వ రంగ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో దానికి ఎక్కువగా .nic అని ఉంటుంది. NIC ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఇది మార్నింగ్ షిఫ్ట్లో అయితే NIC ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అయితే అడిగారో. సో ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టీల్ ప్లాంట్ వాస్ స్టార్టెడ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ రష్యా ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో రష్యా సహకారంతో క్రింది వాటిలో ఏ స్టీల్ ప్లాంట్ను ప్రారంభించారో అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి మనకి బిలాయ్ స్టీల్ ప్లాంట్. బిలాయ్ స్టీల్ ప్లాంట్ వచ్చి మనకి రష్యా సహకారంతో ఛత్తీస్గఢ్ దుర్గ డిస్ట్రిక్ట్లో మనకి స్టీల్ ప్లాంట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువగా రిపీట్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ 4 బిట్స్ అయితే మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. మనకి రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ ఇదైతే మనకి ఒరిస్సాలో ఉంది. ఈ రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ అయితే మనకి జర్మనీ సహకారంతో 1959వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ బిట్ కూడా మనకి ప్రీవియస్ షిప్స్లో అడిగారు, నోట్ చేసుకోండి ఇయర్ కూడా. ఓకే, రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఒడిస్సా. ఎవరి సహకారంతో దీన్ని స్థాపించారో అంటే జర్మనీ. అలాగే బిలాయ్ స్టీల్ ప్లాంట్ వచ్చి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. దీన్ని రష్యా సహకారంతో 1959లో అయితే మనకి స్థాపించడం జరిగింది. అలాగే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వచ్చి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది మనకి యునైటెడ్ కింగ్డమ్ కొలాబరేషన్తో 1962లో అయితే స్థాపించారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ చూసుకుంటే జార్ఖండ్లో ఉంటుంది. దీన్ని కూడా రష్యా సహకారంతో 1964లో అయితే స్థాపించడం జరిగింది. ఈ 4 స్టీల్ ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ స్టీల్ ప్లాంట్ ఏ దేశంతో కొలాబరేట్ అయ్యి ఏ స్టేట్లో స్థాపించారు, ఏ ఇయర్లో స్థాపించారు అన్న పాయింట్స్ అన్ని కూడా చూసుకొని డెఫినెట్గా నెక్స్ట్ షిఫ్ట్లో కూడా ఏదో ఒక బిట్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి అడిగారు. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హూ గేవ్ ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారో అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ గవర్నర్ అపాయింట్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్. గవర్నర్ నియామకానికి సంబంధించిన ఆర్టికల్ ఏది అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 155. ఆర్టికల్ 155 అనేది గవర్నర్ నియామకానికి సంబంధించింది. నెక్స్ట్ హౌ మెనీ కార్బన్ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్ అణువులు ఉంటాయి అని అడిగారు. ఆన్సర్ వచ్చి 3 కార్బన్ యాటమ్స్. 3 కార్బన్ అణువులు అయితే మనకి లాక్టిక్ ఆమ్లంలో ఉంటాయి. లాక్టిక్ ఆమ్లం ఫార్ములా మీరు చూడండి, C3H6O3. దీన్ని గమనిస్తేనే మీకు తెలుస్తుంది ఎన్ని కార్బన్ యాటమ్స్ ఉంటాయంటే 3. నెక్స్ట్ అన్టచబుల్ బుక్ ఆథర్. అన్టచబుల్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. దానికి 2 బుక్స్ అండ్ ఆథర్స్ అయితే ఈ షిఫ్ట్లో అడగడం జరిగింది. ఆన్సర్ ముల్క్రాజ్ ఆనంద్.
నెక్స్ట్ లీగ్ ఆఫ్ నేషన్స్ రీప్లేస్డ్ బై నానాజాతి సమితిని మనకి రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చిన సంస్థ ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ అనేది మనకి ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ నానాజాతి సమితి ఉన్నప్పటికీ కూడా విఫలమైందని చెప్పి వరల్డ్ వార్ 2 తర్వాత 1945వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిని అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్ లేదా నానాజాతి సమితి ప్లేస్లో మనకి ఈ యునైటెడ్ నేషన్స్ అయితే ఐక్యరాజ్య సమితిని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ హూ ఈజ్ నోన్ యాజ్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారో అని అడిగారు. మనకి ఆన్సర్ వచ్చి వర్గీస్ కురియన్. నెక్స్ట్ హర్యానా రిలేటెడ్ టు చండీగఢ్ అయితే పంజాబ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్. ఓకే, హర్యానా అనేది చండీగఢ్కి రిలేటెడ్ అయితే పంజాబ్కి ఏది రిలేటెడ్ అని అడిగారు. మనకి హర్యానా యొక్క క్యాపిటల్ చూసుకుంటే చండీగఢ్. సో అదేవిధంగా పంజాబ్ క్యాపిటల్ చూసుకుంటే పంజాబ్ క్యాపిటల్ కూడా చండీగఢే. ఎందుకంటే హర్యానాకి పంజాబ్కి రెండింటికి కూడా మనకి చండీగఢ్ అనేది ఉమ్మడి రాజధాని కాబట్టి దీనికి కూడా ఆన్సర్ చండీగఢ్ అయితే అవుతుంది. సో మనకి ఇటువంటి ఎనాలజీ క్వశ్చన్స్ మనకి చూసుకుంటే మీకు ఆల్రెడీ ఎనాలజీ క్లాస్లో కూడా చెప్పాను. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్ వస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క థింకింగ్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. బట్ మనకి ఆప్షన్లో మనం ఆలోచించింది ఉండాలి. అలాగే ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచించి అయితే క్వశ్చన్ ఇచ్చాడో ఆ విధంగానే ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఆ థింకింగ్ మనకి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి ఆలోచిస్తారు. ఒక్కొక్కరు హర్యానాలో చండీగఢ్ సిటీ కాబట్టి పంజాబ్లో మనకి వేరే సిటీ, ఈ విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ జిఏటిటి ఫుల్ ఫామ్. ఓకే, జిఏటిటి ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. ఓకే, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ వచ్చి జిఏటిటి యొక్క ఫుల్ ఫామ్. ఈ జిఏటిటిని రీప్లేస్ చేస్తూ మనకి WTO ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ చాలాసార్లు ప్రీవియస్ షిప్స్లో కూడా ఈ బిట్ అనేది 2 సార్లు వచ్చింది, ఆల్రెడీ డిస్కస్ చేసాం, అప్పుడైతే చెప్పుకున్నాం. నెక్స్ట్ సౌభాగ్య స్కీమ్ రిలేటెడ్ టు విచ్ మినిస్ట్రీ, సౌభాగ్య పథకం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది అని అడిగారు. నేను గవర్నమెంట్ పథకాలకి సంబంధించి వీడియో చేశాను కదా, అందులో మనం దీని గురించి డిస్కస్ చేసాం. సో సౌభాగ్య పథకం యొక్క మనకి ఫుల్ ఫామ్ చూసుకుంటే ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన. ఓకే, సౌభాగ్య అంటే ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన. ప్రతి ఇంటికి కూడా మనకి పల్లెటూరులో 24/7 మనకి పవర్ అనేది ఇవ్వాలని చెప్పి ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ సౌభాగ్య పథకం అనేది మనకి విద్యుత్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందకైతే రావడం జరుగుతుంది. WWW ఫాలోస్ విచ్ ప్రోటోకాల్ అని అయితే అడిగారు. మనకి వరల్డ్ వైడ్ వెబ్ దేనికి సంబంధించిన ప్రోటోకాల్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTP. మీరు వెబ్సైట్స్ అనేవి URL మనకి పైన ఉంటుంది కదా గూగుల్లో, అక్కడ మీరు గమనించే ఉంటారు కొన్ని వెబ్సైట్స్కి HTTP అని చెప్పి అయితే ఉంటుంది. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది WWకి సంబంధించిన ప్రోటోకాల్. నెక్స్ట్ మౌస్, నోస్, టంగ్, థ్రోట్. ఓకే, ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అని అడిగారు. సో మనకి సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి కదా, ఐస్, నోస్, ఇయర్, టంగ్, స్కిన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మేబీ వీటికి రిలేటెడ్గా కూడా మనకి ఏదన్నా ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా చూడడానికి అయితే సెన్స్ ఆర్గన్స్లో ఉంది కానీ కాదు. మనకి దీనికి ఆన్సర్ అయితే నోస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నోస్ ఒకటి మనకి వేరుగా ఉంది, మౌత్ కానీ, టంగ్ కానీ, థ్రోట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్ లోపల ఉండే ఒక రకమైన పార్ట్స్ కాబట్టి నోస్ మాత్రం మనకి తేడాగా ఉంటుంది. కాబట్టి ఈ నాలుగిట్లో కూడా మనకి నోస్ అనేది అయితే ఆన్సర్ అవ్వచ్చు. మేబీ నా గెస్ ప్రకారం, నా లాజిక్ ప్రకారం అయితే నోస్ అనుకుంటున్నాను. మీకు వేరే ఏదన్నా లాజిక్ వస్తే కనుక కింద కామెంట్ అయితే చేయండి. చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ, ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఒక్కొక్కటికి ఒక్కొక్క లాజిక్ అనేది వస్తూ ఉంటుంది. బట్ పర్ఫెక్ట్ కరెక్ట్ ఏదైతే లాజిక్ ఉందో దాన్ని మనం తీసుకుని అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ ఇయర్, సరిహద్దు రవాణా సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది అని అడిగారు. మనకి BRO అంటారు కదా, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఈ సరిహద్దు రవాణా సంస్థ అనేది మనకి 7 మే 1960వ సంవత్సరంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్లో మనకి మే 1960, సెప్టెంబర్ 1960 అంటే మంత్తో సహా కూడా మనకైతే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి మంత్ కూడా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మంత్, ఇయర్, డేట్ కూడా క్లియర్గా అయితే ప్రతిదానికి సంబంధించి మీరు చదివేటప్పుడు అయితే తెలుసుకోండి. ఆప్షన్స్ కూడా ఒక్కొక్కసారి చాలా దగ్గరగా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్, స్క్వేర్, ఆడ్ వన్ అవుట్. మనకి త్రిభుజం, సర్కిల్ వృత్తము, రెక్టాంగిల్ మనకి దీర్ఘచతురస్రము, స్క్వేర్ చతురస్రము. సో త్రిభుజము, వృత్తము, దీర్ఘచతురస్రము, చతురస్రం, దీంట్లో భిన్నమైనది ఏమిటి అని అయితే అడిగారు. సో దీనికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాజిక్ అయితే వస్తుంది. మీరు ట్రయాంగిల్ చూసుకుంటే ఈ విధంగా మనకి పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా, అలాగే రెక్టాంగిల్ చూసుకుంటే రెక్టాంగిల్కి కూడా మనకి 4 వైపులా ఈ విధంగా పాయింట్స్ ఉంటాయి. స్క్వేర్ చూసుకుంటే దీనికి కూడా ఈ విధంగా 4 వైపులు పాయింట్స్ ఉంటాయి. బట్ సర్కిల్ చూసుకుంటే సర్కిల్కి మాత్రం పాయింట్స్ ఉండకుండా మనకి గుండ్రంగా ఉంటుంది కదా, ఆ రకంగా ఆలోచించి చాలామంది సర్కిల్ పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఇంకో లాజిక్ చూస్తే
మీకు వృత్తం యొక్క మొత్తం చూసుకున్నట్లయితే డిగ్రీ అనేది 360 ఉంటుంది. అదేవిధంగా దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ కూడా మనకి కోణాలన్నీ కలిపినట్లయితే 360 ఉంటుంది. స్క్వేర్కి కూడా మనకి 360 అయితే ఉంటుంది. కానీ మనకి ట్రయాంగిల్ త్రిభుజం ఏదైతే ఉందో దీనికి 180 డిగ్రీలు మాత్రమే కోణం అనేది ఉంటుంది మొత్తం అన్నీ కలిపినట్టయితే. సో ఆ రకంగా చూస్తే మనకి ట్రయాంగిల్ అనేది త్రిభుజం అనేది కూడా ఆన్సర్ అయితే అవుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాజిక్ వస్తుంది. మ్యాక్సిమం నేనైతే ట్రయాంగిల్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే మిగతా 3 కూడా 360 వస్తుంది కాబట్టి. మీకు ఏదైనా లాజిక్ వస్తే కనుక దీనికి సంబంధించి కామెంట్ అయితే చేయండి. చూడడానికి చాలా ఈజీగానే ఉంటాయి, కానీ ఈ విధంగా మనకి కొంచెం డెప్త్గా ఆలోచిస్తే రకరకాల లాజిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, గవర్నర్ జనరల్ ఇన్ ద ఇయర్ 1773 1773 సంవత్సరంలో గవర్నర్ జనరల్గా ఎవరున్నారో అని అడిగారు. ఎగ్జాక్ట్గా ఇయరో కాదో ఐడియా లేదు, ఎందుకంటే మనకి మెమరీ బేస్డ్ కాబట్టి మనకి సబ్స్క్రైబర్ కామెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇయర్ మిస్టేక్ వస్తుంది. ఇన్ కేస్ 1773 అడిగితే కనుక ఆన్సర్ అయితే వారన్ హేస్టింగ్స్ అయితే అవుతుంది. నెక్స్ట్, పాకిస్తాన్ దేశ ఏర్పాటువాదాన్ని వ్యతిరేకించింది ఎవరు అని అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయని కామెంట్ చేశారు. దీనికి ఎగ్జాక్ట్గా నాకైతే ఆన్సర్ ఐడియా లేదు. ఎవరికైనా ఆన్సర్ ఐడియా ఉంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా. సో నెక్స్ట్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాస్ ఫార్మ్డ్ ఫర్ ద పర్పస్. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ దేనికోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అని అయితే అడిగారు. దీనికి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఐడియా లేవు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మనకి ఏదైతే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో మనకి వీటిని ప్రపంచవ్యాప్తంగా రక్షించడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే దీనికి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్, క్రింది వాటిలో భిన్నమైనది ఏది అని చెప్పి 36:6, 25, 56:8, 42:7 ఈ విధంగా అయితే ఇచ్చారో అన్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో భిన్నమైనది చూసుకుంటే ఇది ఒక్కటే మనకి స్క్వేర్ ఉంది 36:6, ఇది ఒక్కటే మనకి 6² 36, 6 యొక్క వర్గం 36 కాబట్టి మిగతావి ఏవి కూడా మనకి స్క్వేర్స్ కావు కాబట్టి ఇది ఒక్కటే తేడాగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. లేదా మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు, 7కి ఒకటి తగ్గిస్తే ఎంత 6, సో 7కి తక్కువ నెంబర్ 6 కాబట్టి 7 6 42, అలాగే 8 కన్నా ముందు వచ్చే నెంబర్ 7, సో 8 7 56, 5 కన్నా ముందు వచ్చే నెంబర్ 4, 5 4 20. ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. కానీ ఇది మాత్రం 6 తర్వాత వచ్చే నెంబర్ 5, 6 5 30, కానీ ఇక్కడ 36 ఉంది. అంటే ఈ 3 ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటే ఇది ఫాలో అవ్వట్లేదు. లేదా సింపుల్గా చెప్పాలంటే ఇది మాత్రం స్క్వేర్, ఇవేవి స్క్వేర్ కాదు. మీకు ఆ రెండు లాజిక్స్ ప్రకారం కూడా ఆలోచించిన ఆప్షన్ 1 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మనోరా ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మనోరా కోట ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి తంజావూరుకి దగ్గరలో తమిళనాడు స్టేట్లో అయితే ఈ మనోరా కోట అయితే ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సీడ్లింగ్ ఫ్రమ్ ద ఎంబ్రో. ఓకే, మనకి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సీడ్లింగ్ ఫ్రమ్ ద ఎంబ్రో తెలుగులో అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. దీన్నే మనకి జెర్మినేషన్, ఓకే, అంకురోత్పత్తి అని చెప్పి అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ప్లాంట్ గ్రోత్ మెజర్, ఓకే, మొక్కల పెరుగుదలని కొలిచే సాధనం ఏమిటి అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి యాక్సోనోమీటర్. నెక్స్ట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో కొత్త అణు విద్యుత్ కేంద్రం ఏమిటి అనేది అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుడన్కులం అణు విద్యుత్ ప్లాంట్ తమిళనాడులో అయితే ఉన్నదైతే మనకి న్యూయెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్, కజ్రీ డ్యాన్స్ ఫామ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. కజ్రీ నృత్యము రూపం ఏ రాష్ట్రానికి చెందినది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఎక్కువగా అయితే ఉత్తరప్రదేశ్లో ఈ నృత్యం అయితే ఉంటుంది, అలాగే బీహార్లో కూడా కొంతవరకు అయితే ఉంటుంది. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. మెజారిటీ చూసుకుంటే ఎక్కువ అయితే ఉత్తరప్రదేశ్లో అయితే ఈ కజ్రీ డ్యాన్స్ ఫామ్ అనేది ఫేమస్ అయితే ఉంటుంది. నెక్స్ట్, వ్యాక్యూమ్ ట్యూబ్స్ విత్ హై కాస్ట్ అండ్ బిగ్ ఇన్ సైజ్ యూజ్డ్ ఇన్ విచ్ జనరేషన్. మనకి ఎక్కువ ఖర్చుతో ఎక్కువ పెద్ద సైజులో ఉండే వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఏ జనరేషన్లో యూజ్ చేశారో అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఫస్ట్ జనరేషన్లో అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి స్టార్టింగ్ షిప్స్లో 28, 29 ఆ టైంలో అయితే ఈ జనరేషన్కి రిలేటెడ్గా అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడైతే అడిగారు. సో నెక్స్ట్, విచ్ ఈజ్ హైయెస్ట్ ఎఫినిటీ టు ఆక్సిజన్. ఆక్సిజన్కు అధిక అనుబంధం కలిగినది ఏమిటి అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి హిమోగ్లోబిన్. నెక్స్ట్, ఒకసారి కంప్యూటర్ జనరేషన్స్ మనం చూసినట్లయితే మొట్టమొదటి జనరేషన్లో మనకి వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్స్, ఫిఫ్త్ జనరేషన్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి నెక్స్ట్ షీట్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ రిలేటెడ్ చూసుకుంటే మనకి ఏ ఈజ్ 9/1/11 మోర్ దాన్ బి అయితే హౌ మచ్ బి లెస్ దాన్ ఏ, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది అన్నారు. అలాగే యావరేజెస్లో ఇటువంటి క్వశ్చన్ కూడా అడిగారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, సర్కిల్ రేడియస్ టాంజెంట్ ఇచ్చి మనకి ఫార్మ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ అని చెప్పి టాంజెంట్ లెంత్ ఎంత అని అడగడం, మనకి ఈ విధంగా రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు అన్నారు. మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి మనకి ఏ సబ్స్క్రైబర్స్ అప్రాక్సిమేట్గా కామెంట్ చేస్తున్నారో కాబట్టి మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్పడం జరిగింది.
నెక్స్ట్ మనకి 45 ప్లస్ రూట్ 125 ఈజ్వల్ టు సంథింగ్ అయితే రూట్ 85 ప్లస్ రూట్ 135 ఈజ్వల్ టు ఎంత, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ కూడా వచ్చింది అని కామెంట్ చేయడం జరిగింది. అలాగే యావరేజెస్ రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. ఓకే, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది యాక్చువల్గా ఈరోజు సెకండ్ షిఫ్ట్లో ఉన్న మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి. మార్నింగ్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే మనకి చెప్పడం లేదు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే సంవాద్ విత్ స్టూడెంట్స్. ఓకే, సంవాద్ విత్ స్టూడెంట్స్ అనే పథకాన్ని ఏ సంస్థ మనకి యంగ్స్టర్స్ కోసం లాంచ్ చేసింది అని అయితే అడిగారు. సో ఈ స్కీమ్ వచ్చి మనకి ఇస్రో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకోండి, ఫస్ట్ షిఫ్ట్లో చెప్పలేదు. ఓకే, ఇది మనకి సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ రివ్యూ అనేది. తప్పకుండా వీడియోస్ అనేవి నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే రేపు ఎవరికైనా ఎగ్జామ్ ఉందో లేదో అన్నది కూడా ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, అలాగే మనకి సోషల్ మీడియా, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.